ఒక్క 500 రూపాయల నోట్ మీ చేతిలో ఉందా? అది అసలుదా నకిలీదా? కంటికి కనిపించని చిన్న తేడా మీ జీవితానికి పెద్ద సమస్యగా మారచ్చు. మార్కెట్లో మళ్ళీ 500 రూపాయల నకిలీ నోట్ల కలకలం రేపుతున్నాయి. అసలు నోట్లలాగే కనిపించే ఈ ఫేక్ కరెన్సీతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న ముఠాలు రెచ్చిపోతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. బిజ్నేపల్లి మండలం మంగనూరులోని ఓ వైన్ షాప్ లో 500 రూపాయల నకిలీ నోట్లను సిబ్బంది గుర్తించారు. వెంటనే షాపు యజమాని బిజ్నేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని భీమవరం వెళ్లిన పోలీస్ బృందం నకిలీ నోట్ల చెలామణితో సంబంధం ఉన్న మరో 5గురిని అదుపులోకి తీసుకుంది. మద్యం దుకాణాలు, పెట్రోల్ బంకులు, వ్యాపార సంస్థలే టార్గెట్ గా నకిలీ నోట్ల చెలామణి జరుగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మంగనూరు వైన్ షాప్ లో సాయంత్రం పూట బాగా రద్దీ ఉండే వేళలో నాకు 2 దొంగ నోట్లు వచ్చినాయి. అవి మిషన్లో కౌంటింగ్ చేస్తుంటే బయట పడ్డవి. అట్టి నోట్లను పక్కకు తీసి పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చాను. పోలీసు వాళ్ళు వచ్చి వాటిని తీసుకొని వెళ్లారు. మరో ఘటనలో నల్లటి నోట్లను కెమికల్లో కడిగితే కరెన్సీ నోట్లుగా మారతాయని నమ్మించి అమాయకులను బురిడి కొట్టిస్తున్న కేటుగాడు అశ్వరావుపేట పోలీసులకు చిక్కాడు. బ్లాక్ పేపర్లను కెమికల్లో కడిగితే 500 రూపాయల నోట్లుగా మారుతాయని 13 లక్షలు కాజేశాడు ప్రత్తిపాటి ప్రేమ్ చంద్. ముందు నల్లటి పేపర్ల కట్టలు ఇచ్చినందుకు 11 లక్షలు, ఆ తర్వాత అందుకు వాడాల్సిన కెమికల్ కోసం మరో 2 లక్షలు, మొత్తంగా 13 లక్షలు తీసుకొని అశ్వరావుపేటకు చెందిన మధుబాబుని మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడి నుంచి మోసానికి ఉపయోగించిన 500 నోట్ల పరిమాణంలో కత్తిరించిన 20,000 బ్లాక్ పేపర్లను 500 రూపాయల నోట్లుగా మార్చడానికి ఉపయోగించాలని చెప్పే 2 రకాల కెమికల్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రత్తిపాటి ప్రేమ్ చంద్ గతంలో నకిలీ కరెన్సీ, మోటార్ సైకిల్ దొంగతనాలలో బాచుపల్లి, రామచంద్రాపురం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లొచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. బ్లాక్ మనీ, నకిలీ నోట్లు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను నమ్మొద్దన్నారు పోలీసులు. నకిలీ నోట్లు తీసుకునే అలవాటు ఉంటుంది కదా, చాలా మంది అత్యాశతోనే సపోజ్ ఒక 1000 రూపాయలు మామూలు నోటు తీస్తే ఒక 3000, 4000 నకిలీ నోటు ఇస్తారని చెప్పేసి అటువంటి దాన్ని ఇంకా కొద్దిగా ఇతను మాడిఫై చేసి ఇవన్నీ ఇప్పుడు మేము ముందున్నటువంటి ఇవన్నీ పెట్టాలి. ఇవన్నీ కూడా 500 కరెన్సీ నోట్స్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉన్నటువంటి పేపర్స్. ఇప్పుడు నమ్మేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళతో ఏదో ఫ్రెండ్షిప్ చేసి ఇట్లా నా దగ్గర ఈ బ్లాక్ పేపర్స్ ఉన్నాయి, వీటికి ఇంకా ప్రత్యేకమైనటువంటి లిక్విడ్స్లో కనుక వాష్ చేసినట్టయితే అవి మామూలు ఈ గాలి నోట్స్ లాగా వస్తాయి, అవి మీరు సర్క్యులేట్ చేసుకోండి అని చెప్పేసి మీరు వాళ్ళని నమ్మిస్తారు. అందులో భాగంగా ఇక్కడ మన లోకల్ చెందినటువంటి ఒక మధుబాబు అనే అతన్ని నమ్మి సుమారుగా 13 లక్షలు దఫాలుగా ఇచ్చినట్టుగా మనకు తెలియదు. ఇతని మీద గతంలో కూడా సేమ్ ఈ టైప్ అటువంటి కేసు ఒకటి బాజ్పల్లి, సైబరాబాద్ కమిషనరేట్ బాజ్పల్లిలో ఉంది. అలాగే మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశాడు. దానికి సంబంధించి కూడా రామచంద్రాపురం అండ్ కూకట్పల్లిలో ఈ 3 కేసులు కూడా గతంలో అతని మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇటువంటి మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.